Hello everyone, welcome to the next video in the series of artificial intelligence videos. There are generally three types of artificial intelligence. One is ANI, which is artificial narrow intelligence, and AGI, artificial general intelligence, and ASI, artificial super intelligence. So ఈ three types ఏంటో చూద్దాం ఇప్పుడు. So first the ANI, artificial narrow intelligence, also called weak AI. AI designed for one specific task only. So ఈ artificial narrow intelligence ఏంటంటే an AI which is designed for completing a specific task only. ఒక్క టాస్క్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరి, ఐఫోన్లో ఉండే సిరి అనే వాయిస్ అసిస్టెంట్, అండ్ అలెక్సా, అమెజాన్ కంపెనీకి సంబంధించిన అలెక్సా అనే ఒక డివైస్లో ఉండే అసిస్టెంట్, అండ్ గూగుల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే గూగుల్ అసిస్టెంట్, అండ్ నెట్ఫ్లిక్స్ ఆర్ యూట్యూబ్ రికమెండేషన్స్. నెట్ఫ్లిక్స్లో, యూట్యూబ్లో మనం చూసే మూవీస్ని బట్టి ఆటోమేటిక్గా మనకి వాచ్ హిస్టరీని బట్టి రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్వెంచర్ మూవీస్ ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, అడ్వెంచర్ మూవీస్కి సంబంధించిన రికమెండేషన్స్ వస్తాయి. లేదంటే డ్రామాకి సంబంధించిన మూవీస్ చూస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించిన రికమెండేషన్స్ వస్తాయి. యూట్యూబ్ రికమెండేషన్స్, మీరు ఎక్కువ సాంగ్స్ వింటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో సాంగ్స్ వింటున్నారు, ఇంకా రికమెండేషన్స్ అనేవి వాటికి సంబంధించిన ఆ జానర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ మోటివేషనల్ సాంగ్స్ ఏమైనా వింటున్నారు అనుకోండి, దాని రిలేటెడ్ సాంగ్స్కి సంబంధించిన రికమెండేషన్స్, రొమాంటిక్ సాంగ్స్ అయితే వాటికి సంబంధించిన రికమెండేషన్స్, లవ్ సాంగ్స్ అయితే వాటికి సంబంధించిన రికమెండేషన్స్. ఆటోమేటిక్గా మన వాచ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మన రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సింపుల్ టాస్క్స్ అనమాట ఇవన్నీ. స్పామ్ ఫిల్టర్స్ ఇన్ ఈమెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ కానీ అవుట్లుక్ కానీ ఇట్లాంటి మెయిల్ సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉంటే, ఏవైతే స్పామ్ ఉంటాయో, అంటే ఎక్కువ మందికి మెయిల్స్ పంపిస్తూ ఉంటారు మార్కెటింగ్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కొనండి అని చెప్పి, లేకపోతే ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పి, ఆటోమేటిక్గా వచ్చే స్పామ్ హై నెంబర్ ఆఫ్ యూజర్స్కి ఎప్పుడైతే మెయిల్స్ వెళ్తున్నాయో అది స్పామ్గా డిటెక్ట్ చేసి స్పామ్ ఫోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోల్డర్లోకి ఆటోమేటిక్గా స్పామ్ ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి అనమాట. స్పెసిఫిక్ టాస్క్ అనమాట ఇది. అండ్ వర్క్స్ వెరీ వెల్ బట్ కెనాట్ థింక్ బియాండ్ ఇట్స్ ట్రైనింగ్. ఏదైతే ట్రైన్ చేసిన డాటా ఉందో ఆ డాటాని బట్టే అది మనకి రిప్లై అనేది ఇస్తుంది, ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిరి చూద్దాం ఇప్పుడు. హే సిరి, కౌంట్ ఫర్ 1 minute. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 minuteకి టైమర్ అనేది సెట్ అయింది. 1 minute తర్వాత అలారం అనేది రింగ్ అవుతుంది అనమాట. ఇలాంటి టాస్క్లు అనేవి సింగిల్ టాస్క్లు పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హే సిరి, క్రియేట్ అన్ అలారం అట్ 5 PM టు వేకప్. సో 5 PMకి వేకప్ అనే అలారం అనేది సెట్ అయింది. హే సిరి, డిలీట్ ది 5 PM వేకప్ అలారం. సో అలారం అనేది డిలీట్ అయిపోయింది. అలా సింగిల్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి టాస్క్లు అనేవి పర్ఫామ్ చేస్తుంది అనమాట. లేదంటే ఎవరికైనా కాల్ చేయడం కానీ. సేమ్ గూగుల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్లో గూగుల్ అసిస్టెంట్, iOSలో సిరి అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా iPhone 16 మోడల్ నుంచి ఈ సిరి ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇంటిగ్రేట్ చేశారనమాట, విచ్ ఈస్ లైక్ చాట్ జీపీటీతో ఇంటిగ్రేట్ చేశారు. సో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, మల్టిపుల్ కమాండ్స్ అనేవి తీసుకోగలుగుతుంది అనమాట. సో అది. సో ఇలా సింగిల్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వీటిని పర్ఫామ్ చేయడానికి ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీ తీసుకోండి, అన్ని టాస్క్లు పర్ఫామ్ చేయలేదు, కొంత లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ చాట్ జీపీటీ ఏదైతే ఉందో, డీప్ సీక్ ఏదైతే ఉందో, ఇవన్నీ ఆల్రెడీ వాటికి అవి నేర్చుకున్న డాటా ఏదైతే ఉందో దాని నుంచి మాత్రం ఆన్సర్ చేయగలుగుతాయి. కొన్ని రీజనింగ్ అండ్ థింకింగ్ అండ్ ఏదైనా మనం టాస్క్ ఇస్తే అవి కంప్లీట్ చేయగలుగుతాయి అనమాట. బట్ కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనం ఇంకా వాడట్లేదు. నెక్స్ట్ AGI, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆల్సో కాల్డ్ స్ట్రాంగ్ AI that can think, learn and reason like a human across different tasks. సో ఇంతకుముందు ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ సింగిల్ టాస్క్లు మాత్రమే పర్ఫామ్ చేయగలుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో AI that can think, learn and reason like a human across different tasks, not yet fully achieved, still in research stage. ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. ఎగ్జాంపుల్ థియరిటికల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ సింగిల్ AI that can play chess, drive a car, cook food, రైట్ పోయట్రీ, ఆల్ వితౌట్ రీటైనింగ్. కుకింగ్ ఫుడ్ అనేది ఇంకా కంప్లీట్గా రాలేదు ఎందుకంటే హ్యూమన్ లాగా అది టేస్ట్ చేసి దాన్ని సెన్స్ చేసి సో బాగుంది అని చెప్పడానికి కానీ, స్మెల్ చేసి వాటిని అర్థం చేసుకోవడానికి కానీ ఇంకా టెక్నాలజీ ఇంప్లిమెంట్ కాలేదు. బట్ ఏ కాంబినేషన్లో ఇంత మోతాదులో షుగర్ లేకపోతే సాల్ట్ అండ్ పెప్పర్ లేకపోతే
చిల్లీ పౌడర్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది ఈ కాంబినేషన్లో అనే రిజల్ట్స్ వాటికి అర్థమవుతుంది. బట్ అవి టేస్ట్ ఎలా ఉందో చెప్పే అంత ఇంటెలిజెన్స్ అయితే ఇంకా రాలేదు. జనరల్గా సెన్సార్ బేస్డ్ షుగర్ కానీ పర్టికులర్ ఫుడ్లో షుగర్ ఉందని డిటెక్ట్ చేయగలుగుతాయి, లేకపోతే చిల్లీ పౌడర్ ఉందని డిటెక్ట్ చేయగలుగుతాయి. ఇలాంటి డిటెక్షన్ ఉంది కానీ బట్ కాకపోతే కంప్లీట్గా ఒక టేస్టీగా ఉండే ఒక ఫుడ్ ఎలా ఉంటుంది అని టేస్ట్ చేసి సెన్స్ చేసేంత టెక్నాలజీ ఇంకా కంప్లీట్గా ఇంప్లిమెంట్ కాలేదు. అండ్ రైట్ పోయట్రీ ఆల్ వితౌట్ రీట్రైనింగ్, ఆల్రెడీ ట్రైన్ అయిన డాటాతోనే ఇవన్నీ చేయగలుగుతుంది అనమాట. ఎందుకంటే AI దట్ కెన్ థింక్, దాని అంతటా అది ఆలోచించగలుగుతుంది కాబట్టి, నేర్చుకోగలుగుతుంది కాబట్టి, అండ్ రీజనింగ్ చేయగలుగుతుంది అనమాట. ఈ కాంబినేషన్స్ అయితే ఏమవుతుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అయితే ఏమవుతుంది, లేకపోతే మనం ఇచ్చిన టాస్క్ని ఎలా ఇవ్వచ్చు, చేంజెస్ చేయాలంటే ఎలా చేంజెస్ చేయొచ్చు, ఎట్లాంటిది. సో కంప్లీట్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా మనం యూజ్ చేయట్లేదు, ఓన్లీ సంథింగ్ మోర్ అడ్వాన్స్డ్ చాట్బాట్స్ని అయితే మనం యూజ్ చేస్తున్నాము. సో ఇది కూడా టైం పడుతుంది ఇంకా కంప్లీట్గా రావడానికి అండ్ మల్టిపుల్ టాస్క్లు అనేవి పర్ఫామ్ చేయడానికి. బట్ ఆల్మోస్ట్ చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇక ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో AGIని సింపుల్గా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ని సింపుల్గా ఇంకా స్టిల్ అండర్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ASI ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ AI that surpasses human intelligence in all fields, in creativity, decision making, emotional intelligenceలో కూడా ఈ క్రియేటివ్ వర్క్ ఏదైతే ఉంటుందో మనం డిజైన్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ, ఫోటోషాప్ వర్క్ కానీ, ఇప్పుడు అడోబీకి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందనమాట. సో అది కంప్లీట్గా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కాదు. అడోబీ ఫైర్ఫ్లై అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం జనరల్గా ఫోటోషాప్లో ఎడిట్ చేయడానికి ఒక ½ an hour పట్టే వర్క్ కూడా మనకు ఒక 5 minutesలో అయిపోతుంది అనమాట. విత్ కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి మనం చేయవచ్చు. సో అలాంటి టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. అండ్ క్రియేటివిటీ గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి అడోబీ ఫైర్ఫ్లై గురించి చెప్పాను. అండ్ డెసిషన్ మేకింగ్, ఏదైనా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు, లేకపోతే ఏదో ఒక ప్రాసెస్లో ఒక క్యాలిక్యులేషన్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఓన్గా డెసిషన్ తీసుకోగలుగుతాయి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది ఇంకా మనకి అవైలబుల్గా లేదు. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇట్ కెన్ కంట్రోల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో బాధ, సంతోషం ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయగలడం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే రజనీకాంత్ గారి రోబో అండ్ రోబో 2.0 ఇట్లాంటి మూవీస్, లేకపోతే ఇంగ్లీష్లో ఐ రోబోట్ అనే ఒక మూవీ ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఏంటంటే ఒక పర్పస్ కోసం క్రియేట్ చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ వాటంతటా అవే థింక్ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఆ మూవీ సమ్మరీలా ఉంటుందన్నమాట. సో మన కంట్రోల్ లేకపోతే చాలా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ అనేవి ఫ్యూచర్లో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకు అవైలబుల్గా లేదు, స్టిల్ అండర్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనే డెవలప్మెంట్లో ఉంది. could solve big problems, climate change, diseases. సో క్లైమేట్ చేంజ్ సో ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడడానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ, లేకపోతే సమ్మర్లో టెంపరేచర్ ప్రిడిక్షన్స్ కానీ, లేకపోతే వింటర్లో ఆ కోల్డ్ వెదర్కి సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ప్రాపర్గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ కాకపోతే ప్రజెంట్ మన ప్రిడిక్షన్స్ ఆల్వేస్ కరెక్ట్గా ఉండట్లేదు. వర్షం వస్తుంది అంటే అది రావచ్చు, రాకపోవచ్చు. బట్ కాకపోతే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కానీ డెవలప్ అయితే మ్యాక్సిమం రిజల్ట్స్, యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ డిసీజెస్కి సంబంధించిన మెడిసిన్ కనిపెట్టడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ బట్ ఆల్సో ఈ రిస్క్ ఇఫ్ నాట్ కంట్రోల్డ్, ఒకవేళ కంట్రోల్డ్గా లేకపోతే జాబ్ లాసెస్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా జాబ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సూపర్ ఇంటెలిజెన్స్ వస్తే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మిస్యూజ్, ఎథికల్ కన్సెన్స్, వీటిని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎనిమీస్ కానీ లేకపోతే ఏమైనా అనెథికల్గా కానీ, సో ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ యూజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది ఒక వార్నింగ్లా అనమాట. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది అంటే మనకి హ్యూమన్ లైఫ్ ఏదైతే ఉందో దానిపైన చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుందని మనం చెప్పొచ్చు సింపుల్గా. సో దెర్ ఆర్ 3 types ఆఫ్ AI, విచ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. ఇవి సింగిల్ టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ సిరి, అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్. అండ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ రికమెండేషన్స్ అండ్ స్పామ్ ఫిల్టర్స్ ఇన్ ఈమెయిల్. సో ఇవి స్పెసిఫిక్గా ఒక టాస్క్ మాత్రమే, ఏదైతే డేటా ట్రైన్ చేసామో దానిపైన మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది సో దట్ కెన్ థింక్, లెర్న్ అండ్ రీజన్ లైక్ ఈ హ్యూమన్. మనం ఎలా చేస్తామో అలా చేయగలుగుతాము. ఇట్ ఈస్ అండర్ స్టిల్ డెవలప్మెంట్లో మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ASI, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఎట్ టు అస్. సో ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ AI విచ్ ఈస్ డేంజరస్ అని చెప్పొచ్చు. సో అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. దిస్ ఈజ్ రాజు. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.